ఈ రోజు మనం లీప్ యాప్ లో అటెండెన్స్ ను ఏ విధంగా మనం మార్క్ చేయాలో వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఖచ్చితంగా మనకు పాత స్కూల్ అటెండెన్స్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్లే స్టోర్ లోకి వెళ్ళి స్కూల్ అటెండెన్స్ అని టైప్ చేస్తే మనకు లీప్ యాప్ కనిపిస్తుంది. ఈ లీప్ యాప్ ను మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది చూసారా, ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు నియర్లీ 80 MB అయితే ఉంది. సో ఆ 80 MB కూడా మనం కంప్లీట్ అయిన తర్వాత అది మనకు ఇలా ఓపెన్ అడుగుతుంది. అప్పుడు మనం ఓపెన్ చేద్దాం. అయితే ఈ లీప్ ఇయర్ లో ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా మనం లాగిన్ చేయాలి, అలాగే ఏ విధంగా అటెండెన్స్ మార్క్ చేయాలనేది వీడియో చివరి వరకు చూడండి. ఓన్లీ 3 minutes వీడియో. మరి ఇటువంటి వీడియోస్ కోసం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు ఎటువంటి పర్మిషన్స్ మనం అలౌ చేయాలి, అలాగే ఏ విధంగా మనం దీన్ని సింక్రనైజ్ చేయాలి, ఏ విధంగా మనం అటెండెన్స్ మార్క్ చేయాలి అనేది కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ లో వచ్చాము. ఓపెన్ పైన క్లిక్ చేయండి. అంటే మనకు ప్లే స్టోర్ లో అయితే మాత్రం లీప్ అంటే మనకు దొరకట్లేదు. స్కూల్ అటెండెన్స్ యాప్ ట్రై చేస్తే దొరుకుతుంది ఇది. సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టూడెంట్ డిపార్ట్మెంట్ 2 రకాలుగా ఉంది. సో డిపార్ట్మెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేటప్పుడు కొన్ని అలౌస్ అడుగుతుంది. అవన్నీ కూడా అలౌ చేసేయండి. అన్ని కూడా అలౌ ఆల్ పైన క్లిక్ చేయండి. సో అన్ని అలౌ తీసుకున్న తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మన స్కూల్ అటెండెన్స్ యాప్ ఏదైతే ఉందో దాని యొక్క యూజర్ ఐడి, అలాగే మనం పాస్వర్డ్ ఏదైతే మనం వాడుతూ ఉన్నామో స్కూల్ అటెండెన్స్ యాప్ దానికి సంబంధించినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మనం ఆ కింద ఉన్నటువంటి లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు లాగిన్ అవుతాము. లాగిన్ అయిన వెంటనే మనకు యూజ్ స్క్రీన్ లాక్ ఆర్ యూజ్ లాగిన్ ఉంది. స్క్రీన్ లాక్ సింపుల్ గా తీసుకోండి. మనం త్వరగా ఓపెన్ చేయడానికి వీలవుతుంది. ఇందులో చూసారా మనకి ఎన్ని రకాల ఆప్షన్స్, టోటల్ గా 6 ఐకాన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు ఎంప్లాయీ క్విక్ యాక్సెస్ కూడా కింద రెడీగా ఇచ్చాడు. ఎంప్లాయీ అటెండెన్స్, స్టూడెంట్ అటెండెన్స్, అప్లై లీవ్. అయితే ఇవి మనం యాక్సెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా సింక్రనైజ్ అయితే మాత్రం చేయవలసి ఉంటుంది. ఆ సింక్రనైజ్ కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి కూడా చూద్దాం. మన క్విక్ యాక్సెస్ లో నేను ఎంప్లాయీ అటెండెన్స్ పైన క్లిక్ చేస్తే సింక్రనైజ్ చేయమంటుంది. సింక్రనైజ్ చేయడం కోసం మనకు ఈ 6 ఐకాన్స్ లో స్కూల్ కింద ఉన్నటువంటి టీచర్ ఐకాన్ ఏదైతే ఉందో ఆ టీచర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్పుడు మనకు ఈ విధంగా మరలా 4 ఆప్షన్స్ వస్తాయి. సింక్రనైజ్ బటన్ కూడా మన కింద కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి ఎంప్లాయీ అటెండెన్స్ డేటా పైన క్లిక్ చేస్తే మనకు సింక్రనైజ్ కంప్లీట్ అవుతుంది. సింక్రనైజ్ కంప్లీట్ అయిన వెంటనే మరలా మనకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ అటువంటి టీచర్ సర్వీసెస్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ ఉన్నటువంటిది అటెండెన్స్, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఎంప్లాయీ అటెండెన్స్ పైన క్లిక్ చేయండి. మనకు కెమెరా ఓపెన్ అవుతుంది. మనం యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఫోటో తీసుకొని మనం ఈ క్యాప్చర్ చేసి అటెండెన్స్ అనేది మార్క్ అవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.